బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేడు బి కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమంగళ శుభాశస్సుల చేత స్వామివారి యొక్క ఉపాసన ఫలితంగా మాకు సంప్రాప్తించినటువంటి ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్నాశాస్త్రాలను అనుసరించి గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతులను సంయుక్తం చేసుకుంటూ ద్వాదశ రాసుల వారి యొక్క రాశి ఫలాన్ని ప్రతి వారం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ వారం రాశి ఫలాన్ని కూడా మనం తెలుసుకోబోయే ప్రయత్నం చేద్దాం. 11/8/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శ్రావణమాస కృష్ణపక్ష విధియ సోమవారం నుండి 17/8/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సర దక్షిణాయనం శ్రావణమాస కృష్ణపక్ష నవమి ఆదివారం వరకు ఉన్నటువంటి గ్రహగతులు. ముందుగా ఈ వారం రోజులు ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి గ్రహగతులు. మిథునంలో గురు శుక్రులు, కర్కాటకంలో బుధుడు, సింహంలో రవికేతువులు, కన్యలో కుజుడు, కుంభంలో రాహువు, మీనరాశిలో శని. ఇక వారంలో కర్కాటకం నుండి బుధుడు సింహరాశిలోకి ప్రవేశమవుతాడు. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో గడిచినటువంటి గత 2-3 నెలల సంధి గ్రహగతులను అనుసరించి ఎన్నో రకాలైనటువంటి ఫలితాలని మనం చెప్పాం. ఎన్నో రకాలైనటువంటి అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలు, విమాన సంబంధమైనటువంటి ప్రమాదాలతో పాటు ఈ ప్రకృతిలో చోటు చేసుకోబోయేటువంటి అనేక రకాలైనటువంటి అంశాల గురించి మనం తెలుసుకున్నాం. ఈ గ్రహగతులను అనుసరించి చూస్తే సమీపమైనటువంటి భవిష్యత్తులో ప్రకృతిలో కూడా కొన్ని వింతలు, విచిత్రాలు, విశ్వ ప్రళయాలు ఏర్పడగలిగినటువంటి గ్రహగతులు కలిగినటువంటివి. ద్వాదశ రాశుల వారు కూడా తమ తమ రాశి ఫలాలను అనుసరించి నివారణోపాయాలను, పరిహారాలను పాటించటం వల్ల కొన్ని మిశ్రమమైనటువంటి ఫలితాలను కూడా సానుకూలవంతంగా మలుచుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. మిథున రాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితాన్ని అనుసరించి చూస్తే ఎందుకో తెలియదు మానసికమైనటువంటి భావోద్వేగాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. కొన్ని పరిస్థితులు గతానికి సంబంధించినటువంటి అంశాల పట్ల మీరు ఎక్కువగా ఆలోచించటం, మనస్సు పాడవుతూ ఉండటం. దేవగురువు అయినటువంటి బృహస్పతి మరియు శుక్రుడు ఇద్దరు కూడా జన్మరాశిలో సంచరిస్తూ ఉన్నటువంటి తరుణంలో యోగదాయకమైనటువంటి ఫలితాలన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి. కానీ మానసికంగా ప్రశాంతత మాత్రం కరువైపోతూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య, కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తుల మధ్య అనవసరమైనటువంటి విరోధం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుట్టినటువంటి తరుణంలో మీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా సానుకూలవంతమైనటువంటి ఫలితాలు, అనుకూలవంతమైనటువంటి జీవనగతులు ఉండేటువంటి అవకాశం ఉంది. పిల్లల యొక్క ఆరోగ్యం పట్ల తస్మాత్ జాగ్రత్త. వారికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో నిర్ణయాలు తీసుకోవలసినటువంటి స్థితిగతి. జీవన గమనంలో మీరు ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్న సఫలీకృతం కానటువంటి పనులన్నీ కూడా అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది. స్థిర చరాస్తులు, భూ సంబంధమైనటువంటి వ్యవహారాలకు సంబంధించిన ఒక ముఖ్యమైనటువంటి పనులో అనుకూలవంతంగా మీకు విజయం సంప్రాప్తించేటువంటి అవకాశం ఉంది. గ్రామ దేవతా స్వరూపమైనటువంటి అమ్మవార్లని, దేవీ దేవతా స్వరూపాలని పూజించటం వల్ల అనుకూలత ఏర్పడేటువంటి అవకాశం ఉంది. విశేషించి అమ్మవారికి సంబంధించినటువంటి ఏదైనా స్తోత్రాల్ని విశేషంగా పారాయణ చేసిన, చదువుకున్న అనుకూలవంతమవుతుంది.
దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని గనక అనునిత్యం పారాయణ చేస్తుంటే యోగదాయకమైనటువంటి ఫలితాలు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. For more videos like this, subscribe Big TV channel.